మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నాకైతే ఇక్కడ ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇల్లులు కనిపిస్తున్నాయి. లొకేషన్ కూడా మస్తుగా ఉంది ఇక్కడ. అండ్ చూసుకోవచ్చు, ఇదిగో తీసుకెళ్తూ ఉన్నారు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఫ్రమ్ మై న్యూ రూమ్. అండ్ నా రూమ్ ఇక్కడ నుంచి చూస్తే క్లియర్గా నాకు ఈ ప్లే గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు వాలీబాల్ ఆడుతూ ఉండేటప్పుడు నేనైతే నా రూమ్ నుంచే చూసుకోవచ్చు కూర్చొని. నాకైతే ఇక్కడ కొంచెం మంచిగా అనిపించింది ఇలా చూడటానికి, ఎందుకంటే మన రూమ్లో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా ఆడుతున్నారో చూసుకోవచ్చు కదా. సో అందుకని నేనైతే ఆ రూమ్ షిఫ్ట్ అయిపోయా. అక్కడ నుంచి నేనైతే ఇప్పుడు వేరే ప్లేస్కి వచ్చేసా, కొంచెం దూరం అనమాట అక్కడ నుంచి. ఓకే, వర్క్ అదే, బట్ ఏంటనేసి అంటే రూమ్ మారింది నాది. అక్కడ రూమ్ ఖాళీ చేస్తాం, అక్కడ ఖాళీ చేసి ఇక్కడికైతే వచ్చేసాం. అక్కడ వేరే అన్నీ ఉంటాడు, అన్నీ ఖాళీ చేయడం వల్ల మేమైతే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ రూమ్ కూడా బాగానే ఉంది, అది 1 BHK, బట్ ఇది 2 BHK. ఇక్కడ సామాన్లు అక్కడే పడి ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేయడానికి మనకి ఒక్క రూమ్ మాత్రమే ఇచ్చారు అండ్ ఈ రూమ్ మాత్రమే ఉన్నది. అండ్ ఇటు నుంచి మీరు ఇప్పుడు చూసారు కదా, అక్కడ వాళ్ళైతే గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ చాలా వైట్గా కనిపిస్తుంది, మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు ఫోన్లో. సో నేను అటు తిప్పితే అప్పుడు మీకు అది క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే కనుక, ఈ రూమ్ నుంచి. అండ్ నాకైతే చాలా మంచిగా వీళ్ళు గేమ్ ఆడేటప్పుడు గేమ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చక్కగా కూర్చొని, ఇక్కడ చైర్ ఉంది, చైర్ పైన కూర్చొని చూసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. గైస్ ఫ్లవర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇందాక మీరు చూసారు కదా వాలీబాల్ది, అక్కడ ఆడుతున్నారు. అక్కడ మనిషి ఉన్నారు కదా, అక్కడ ఆడుతున్నాడు. అండ్ మీరు ఇటువైపు ఎలా చూసుకుంటే ఇక్కడ చూడండి ఎన్ని కుక్కలు ఉన్నాయో చూసుకోండి. అండ్ వీటిలో ఇంకొకటి యాడ్ అయింది. గాయస్ లాస్ట్కి నేనైతే మ్యాచ్ దగ్గరికి అయితే వచ్చేసా, చూసుకోవచ్చు ఎంత ఇటువైపు అంతా ఒక బ్యాచ్, అటువైపు అంతా ఒక బ్యాచ్ ఆడుతున్నారు. అండ్ ఫస్ట్ బాల్ కూడా స్టార్ట్ అవుతుంది. అతని దగ్గర బాల్ ఉంది అండ్ అతను స్టార్ట్ చేస్తాడు. గైస్ మీరు చూసుకోవచ్చు, వాళ్ళంతా యూనిఫామ్ టీం, ఇదంతా నాన్ యూనిఫామ్ టీం. ఇదంతా కూడా ఇప్పుడు ఆడుతున్నారు. లెట్స్ సీ. ఆయన స్టార్ట్ చేస్తున్నారు, మారారు అటు నుంచి ఇటు వచ్చారు, ఇంకా స్టార్ట్ చేస్తూ ఉన్నారు మ్యాచ్ అయితే. గైస్ 700 రూపీస్ బెట్ అయితే నడుస్తుంది ఇక్కడ, చూసుకోవచ్చు. ఎవరు విన్ అవుతారో ఏంటో నాకు తెలియదు. లాస్ట్ వరకు ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే చూపిస్తాను. వాళ్ళైతే ఆడుతున్నారు అక్కడ. ఇప్పుడు నేనైతే ఇంకో వేరే పని ఉంది అండ్ మనమైతే అక్కడ రూమ్ ఖాళీ చేసి ఇక్కడికైతే వచ్చాను. సో ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళబోతున్నా. ఇప్పుడైతే ఈ రూమ్ షిఫ్ట్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ సామాన్లన్నీ తీసి ఇంకో రూమ్లో పెట్టాలి. ఆల్రెడీ అయితే చాలా సామాన్లు పెట్టేశారు, ఇంకొక ఫ్రిడ్జ్ ఉంది. సో ఒక ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి లోపల పెట్టాలన్నమాట. సో అందుకని మేము ఎంతమందిని తీసుకొచ్చాము ఒక ఫ్రిడ్జ్ కోసం. ఇదిగో వీళ్ళంతా 1 2 3 4 5 అండ్ నేను ఒక్కడిని 6. రూమ్ చూడండి ఎలా ఉన్న, రూమ్ ఎలా అయిపోయిందో, మొత్తం ఖాళీ, అంతా ఖాళీ. అండ్ అక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి తీయాలి. దాని నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీయాల్సి ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు, ఇదిగో తీసుకెళ్తూ ఉన్నారు. ఆయన ఒక్కడే తీసుకెళ్ళిపోదాం అని అనుకున్నాడు. కాకపోతే ఏంటనేసి అంటే ఖాళీ ఫ్రిడ్జ్ కదా, డోర్ ఉంది, డోర్ కాబట్టి తీసుకెళ్ళట్లేదు. లాగ్ చేస్తున్నా ఆయన ఒక్కలే లేపేస్తున్నారు. బట్ ఇప్పుడు అంటే లోపల నుంచి బయటకు రావడానికి అయితే ఒక్కల వల్ల కుదరదు కదా, అందుకనే ఇప్పుడు వీళ్ళైతే తీసుకెళ్తున్నారు. బండి అయితే చూసుకోవచ్చు బయట ఉంది, బట్ ఈ బండిలో పెట్టాం, ఇక్కడ పెడతాం, ఈ రూమ్లో పెడతాం. ఈ బావ వాళ్ళ రూమ్లో, ఇది ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళ రూమ్లో పెడతాం. ఎలా తీసుకెళ్తున్నారు చూడండి, వెంట నుంచి తీసుకువెళ్ళి కింద పెట్టి కష్టపడి తీసుకెళ్తున్నారు. స్లోగా గాయస్ ఇక్కడ చూడండి, చెప్పులు లేవు బట్ డ్రైవింగ్ చేస్తున్నారు ఆయన. అండ్ సామాన్లు అయితే షిఫ్ట్ చేసాం, మేమైతే తీసుకెళ్తూ ఉన్నాం. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చింది, చూడాలి ఏమవుతుంది ఏంటో. స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది. గుంతలు, చాలా గుంతలు ఉన్నాయి, క్రాస్ చేసాం. వాళ్ళు అక్కడ ఇంకా వాలీబాల్ ఆడుతున్నారో లేదో చూడాలి. గాయస్ మీరు చూసుకోవచ్చు, అక్కడ ఇంకా వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు.
చాలా దగ్గరికి వచ్చేసాం, ఆయన రారా అని అంటూ ఉన్నాడు. అండ్ వచ్చేసాం మేమైతే చివరికి గోడం దగ్గరికి, అవన్నీ పెట్టాలి. అండ్ బైక్ అయితే ఇక్కడే ఉంది చూసుకోండి. ఇక్కడికి వచ్చాం ఫైనల్గా అయితే గోడం దగ్గరికి వచ్చేసాం. మన వాళ్ళు అయితే తాళాలు తీస్తూ ఉన్నారు, చూసుకోవచ్చు మీరు. గాయస్ సెకండ్ మ్యాచ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ మ్యాచ్కి వచ్చేసింది. నేనైతే ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్ళాను, ఇప్పుడు థర్డ్ మ్యాచ్కి వచ్చేసారు వాళ్ళు. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ ఎంత బాగుందో. స్టార్ట్ చేశారు అటు నుంచి, అండ్ ఇటు నుంచి వీళ్ళైతే ఆడుతూ ఉన్నారు చూసుకోండి. ఓ మిస్ అయిపోయింది షర్ట్. అండ్ ఇప్పుడు నేనైతే ఉండిపోయేది ఈ ఇంట్లో. గాయస్ వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉన్నారు చూసుకోవచ్చు బండి తీసుకొని. అండ్ మనం ఒకడు వెనక్కి ఎక్కాడు, మిగతా ఇద్దరు ముందుకు ఎక్కారు, తీస్తున్నారు. పనుల పని ఇక్కడ నుంచి ఊరు చూడండి ఎలా కనిపిస్తుందో, ఎక్సలెంట్గా కనిపిస్తుంది కదా, చూసుకోవచ్చు మీరు. అండ్ ఇటువైపు కూడా చూపించిన చెట్లు చూడండి, ఇదంతా కూడా వ్యూ భలేగా కనిపిస్తుంది కదా, ఎక్సలెంట్గా ఉంది కదా. కామెంట్ చేయండి ఎలా కనిపించిందో మీకు. ఈ కుక్క చూడండి ఎలా చూస్తూ ఉందో, ఇది చూస్తూ ఉంది ఇది దీన్ని. అండ్ వెళ్తున్నారు, మూవ్ అయ్యారు, స్టార్ట్ అవుతూ ఉన్నారు బట్ ముందుకు వెళ్ళట్లేదు, కదిలింది, ఆగిపోయింది, ఆగలేదు, పికప్ తీసుకోవట్లేదు బండి. ఓకే మూవ్ అయ్యారు ఇక వీళ్ళు, అండ్ మూవ్ అయితే అయ్యారు చూసుకోవచ్చు, ఆగిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పొలాలన్నీ దీంట్లో పంట వేస్తున్నారు కనిపిస్తుందా, మొక్కలు వేస్తున్నారు లైన్ పైన ఆర్డర్ వైజ్గా మొక్కలు అయితే వేస్తున్నారు ఈ పొలాల్లోన, భలేగా కనిపిస్తుంది కదా చూడటానికి. గాయస్ వాళ్ళైతే అక్కడికి వెళ్ళిపోయారు చూసుకోవచ్చు. మన వాళ్ళు అయితే ఇంకా గేమ్ ఆడుతున్నారు, ఇంకా గేమ్లో ఉన్నారు ఇంకా. ఓ మై గాడ్, చూడండి ఏ కొట్టాడు, వా ప్లేస్